హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ప్రసాద్ బుడ్డన్న గారి యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కాండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 4. ఈరోజు వాట్ ఎవర్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, హౌ ఎవర్, హూ ఎవర్, హూమ్ ఎవర్, ఇవి ఎప్పుడు వాడతామంటే ఏదైనా నొక్కి చెప్పినప్పుడు వాడతాం అనమాట. ఇప్పుడు వాట్ ఎవర్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. డూ వాట్ ఎవర్ యూ వాంట్, నీకు ఏది కావాలంటే అది చేయి. డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ డూని తీసి బైని పెట్టండి. బై వాట్ ఎవర్ యూ వాంట్, నీకు ఏది కావాలంటే అది కొనుక్కో. నీకు ఏది కావాలంటే అది తీసుకోనుకోండి. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫస్ట్లో వర్బ్ పెట్టి వాట్ ఎవర్ యూ వాంట్ పెడితే అది పూర్తి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. డూ వాట్ ఎవర్ యూ వాంట్, బై వాట్ ఎవర్ యూ వాంట్, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. మంచిగా సింపుల్ సెంటెన్సెస్ చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. తర్వాత వాట్ ఎవర్ తర్వాత వెన్ ఎవర్తో ఎలా ఫామ్ చేయాలో చెప్తాను. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే రండి అంటారు కదా. ప్లీజ్ కమ్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. ప్లీజ్ కమ్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. నేను ఎప్పుడైనా మా ఊరు వెళ్ళినప్పుడు మంచి పెరుగు తింటాను. వెన్ ఎవర్ ఐ గో టు మై విలేజ్ ఐ ఈట్ ఫ్రెష్ కర్డ్. మంచి మంచి సెంటెన్సెస్ బాగున్నాయి కదా. ఇప్పుడు వాట్ ఎవర్, వెన్ ఎవర్ అయింది. నెక్స్ట్ వేరెవర్తో కొన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తా. మనం రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా మొబైల్ తీసుకెళ్తున్నాం, అది ఎలా చెప్పాలి? ఐ క్యారీ మై మొబైల్ వేర్ ఎవర్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా మొబైల్ తీసుకెళ్తా. ఐ క్యారీ మై మొబైల్ వేర్ ఎవర్ ఐ గో. ఐ క్యారీ మై మొబైల్ వేర్ ఎవర్ ఐ గో. ఇంకోటి నెక్స్ట్, ఇక పిల్లలు అంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్. వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్. తర్వాత వేరెవర్ అయిపోయింది కదా. వేరెవర్ తర్వాత హౌ ఎవర్తో కొన్ని సెంటెన్స్ చెప్తాను. నువ్వు ఎలా అని రాయి, వేరే వాళ్ళకి అర్థం కాలే. హౌ ఎవర్ యూ రైట్ అదర్స్ మస్ట్ అండర్స్టాండ్. హౌ ఎవర్ యూ రైట్ అదర్స్ మస్ట్ అండర్స్టాండ్. ఈ క్యాప్ని ఎలాగైనా వేసుకోవచ్చు అంటారు కదా, అది ఎలా చెప్పాలి? హౌ ఎవర్ యూ వాంట్ యూ కెన్ వేర్ దిస్ హ్యాట్. హౌ ఎవర్ యూ వాంట్ యూ కెన్ వేర్ దిస్ హ్యాట్. షీ స్టడీడ్ హార్డ్ హౌ ఎవర్ షీ డిడెంట్ పాస్ ది ఎగ్జామ్. ఇలా మీరు కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. మీకు